నమామి ధన్వంతరిం ఆదిదేవం. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి విషయం మతిమరుపు. ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరికి చాలా వరకు ఉన్నటువంటి సమస్య మతిమరుపు. ఈ మతిమరుపు అనేటువంటిది ఈ మధ్య మనం తరచూ వింటూ ఉన్నాం. ఎందుకంటే మనం ఎప్పుడో చిన్నప్పుడు జరిగినటువంటి విషయాలు మనకి జ్ఞాపకం ఉంటున్నాయి, కానీ ఈ మధ్యలో జరిగిన విషయాలని వెంటనే నిన్న మొన్న జరిగినాయి లేకపోతే ఒక వారం కింద జరిగినాయి మర్చిపోతున్నాం. దీన్ని షార్ట్ మెమరీ లాస్ అని కూడా మనం అంటాం. హిపోకాంపస్ అంటాం. హిపోకాంపస్ అంటే ఏంటంటే సీహార్స్ అని అంటాం. దీనికి కారణాలు ఏంటి అంటే మనకి విటమిన్ లోపం ఒక కారణం అవ్వచ్చు, తర్వాత డిప్రెషన్, అలాగే మానసిక ఒత్తిడి, తర్వాత వాళ్ళకి ప్రశాంతత అనేటువంటిది లేకపోవడం, తర్వాత మైగ్రేన్ పార్శ్వంపోటు, తర్వాత అధిక తలపోటు, తర్వాత క్యాన్సర్ పేషెంట్స్లో ఎక్కువగా ఈ బ్రెయిన్ సెల్స్ అనేటువంటివి డెవలప్ కాకపోవడం. పరిష్కార మార్గాలు ఏంటంటే మనం ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ని ఎక్కువగా తీసుకోవడం. దీనికోసం మనం ఎక్కువగా అవిసె గింజలు, తర్వాత డ్రై ఫ్రూట్స్, తర్వాత క్యాట్ లివర్ ఆయిల్ అంటే చేప నూనె, దీనికి సంబంధించినవి మనం ఎక్కువగా తీసుకోవడం. తర్వాత ఈ మర్మ పాయింట్స్ అనేటువంటివి మనకి తలకు సంబంధించిన మర్మ పాయింట్స్, అవి మనం చేసుకుంటూ ఉండాలి. ఆ మర్మ పాయింట్స్ ఏంటంటే 1 అధిపతి మర్మం, 2 సీమంత మర్మం, 2 స్తపని మర్మం, తర్వాత క్రికాటికా మర్మం, అపాంగ మర్మం, మణిబంధన మర్మం. అధిపతి మర్మం అంటాం. ఆ మర్మాన్ని ఎలా తెలుసుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా 2 చెవుల మీద మనం చేతిని పెట్టి, బ్రాహ్మణులు వాళ్ళు సిగ పెట్టుకుంటారు ఇక్కడ వెనకాల. ఆ సిగ అంటే ఈ మధ్యలో, ఇది అధిపతి మర్మం. దీని దగ్గర మనం ప్రెస్, రొటేషన్ 1 సెకండ్, ప్రెస్, రొటేషన్ 1 సెకండ్, ఈ మధ్యలో దీన్ని మనం అధిపతి మర్మం అంటాం. ఈ అధిపతి మర్మానికి 4 వేళ్ళు ఎదర, 4 వేళ్ళు ఎదరకుండా తీసుకోండి. సీమంత మర్మం అంటాం. అధిపతి మర్మం నుంచి కరెక్ట్గా 4 వేళ్ళు ఎదర తీసుకుంటే సీమంత మర్మం. ఈ సీమంత మర్మాన్ని మనం ఇక్కడ రొటేట్ చేయాలి. ఒక్కోసారి ఒక్కొక్క సెకండ్, అట్లా 8 సార్లు. ఈ సీమంత మర్మానికి 2 వేళ్ళు పక్కకు వచ్చి, ఇక్కడ కూడా మనం ఈ సైడ్ 2 వేళ్ళు, సెంటర్ సీమంత మర్మానికి ఈ సైడ్ 2 వేళ్ళు, అంటే ఇక్కడ 3 మర్మాలు అయినాయి. సీమంత మర్మాలు 3. అట్లాగే వెనకాల మనం చూసుకున్న అధిపతి మర్మం, అధిపతి మర్మానికి ఇరువైపులా కూడా 2 వేళ్ళు వదిలేసి అక్కడ మనం ప్రెస్ చేసి రొటేట్ చేయాలి. అక్కడ కూడా 2 మర్మాలు, అంటే సీమంత మర్మాలు టోటల్ 5 మర్మాలు అయినాయి మనకు మొత్తం. అధిపతి మర్మానికి ఇరుపక్కల 2, అధిపతి మర్మం నుంచి 4 వేళ్ళ దూరంలో ఒక 3, టోటల్ 5 సీమంత మర్మాలు, ఒక అధిపతి మర్మం గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం స్తపని మర్మం గురించి తెలుసుకుందాం. ప్రతి మానవుడికి తన యొక్క నుదురు అనేది 4 అంగుళాలు, వాళ్ళ 4 వేళ్ళు ఎంత ఉన్నాయో అంత ఉంటుంది నుదురు. ఓకే, అందుకని మనం 2 కనుబొమ్మల మధ్యన స్తపని మర్మాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. ఈ స్తపని మర్మం అనేటువంటిది 2 కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి మర్మాన్ని మనం స్తపని మర్మం అంటాం. ఈ స్తపని మర్మం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు ముక్కు చివర 1 వేలు డిస్టెన్స్లో 2 పక్కల 2 వేళ్ళు, ముక్కు చివర 1 వేలు డిస్టెన్స్ తీసుకుని ఇక్కడ మనం రొటేట్ చేయాలి. ప్రెస్, రొటేట్,
రిలీజ్. దీన్ని మనం శృంగాటికా మర్మం అని అంటాం. అంటే ఇప్పుడు ఈ మర్మం రెండు వైపులు ఉంటుంది, ఇక్కడ ఇక్కడ. అంటే శృంగాటికా మర్మం ఇక్కడ మనకి ఈ పాటలో రెండు చోట్ల వచ్చింది. అంటే ఈ సైడు కూడా మనం దీన్ని లెక్క పెట్టుకోవాలి. అలా 37 మర్మాలు వస్తాయి తలలో. తర్వాత ఈ ముక్కు కింద భాగంలో కూడా ఈ శృంగాటికా మర్మాన్ని మనం లెక్క తీసుకోవచ్చు. ముక్కు కింద భాగంలో కూడా శృంగాటిక మర్మం. దీన్ని ఎక్కువ ఇలా పింగళ నాళుల్ని కంట్రోల్ చేయడానికి ఋషులు వాళ్ళు వాడుతూ ఉంటారు. కేచరి ముద్రలో వాళ్ళ యొక్క నాలుకని పైకి స్తంభించి కుంభక పూరకాలను అన్నట్లు స్తంభించి ఆ కేచరి విద్య ద్వారా దీన్ని యాక్టివేట్ చేసుకుంటారు మునులు వాళ్ళు. ఓకే, వీటికి సంబంధించిన మర్మాలను మనం రోజు ప్రొద్దుట సాయంత్రం ప్రతిదీ ఒక సెకండ్ కంటే తక్కువ సేపు ఒక 8 సార్లు ప్రతి మర్మం దగ్గర మనం ప్రెస్ చేసుకుంటే మన యొక్క ఈ మెమరీ అనేది మనకి ఇంప్రూవ్ అవ్వడానికి చాలా ఆస్కారం ఉంటుంది. తర్వాత సరస్వతి లేహ్యం అనేటువంటిది మనకి దొరుకుతూ ఉంటుంది. ఈ సరస్వతి లేహ్యాన్ని మీరు ఆర్డర్ చేసుకుని తిన్నా కూడా మనకి ఈ సమస్య నుంచి అధిగమించవచ్చు. అది కాకుండా మనకి ఈ సనాతన ధర్మంలో నమస్కారం అనేటువంటిది ఈ ఇద్దరు కలిసినప్పుడు నమస్కారం, అంతేగాని ఇలాగ అంటాం లేకపోతే ఇలా అంటాం కాకుండా, బాగున్నారు అని విష్ చేయడం కాకుండా నమస్తే అని 2 చేతులను మనం జోడించినప్పుడు అది మన ఈ చేతి వేలు యొక్క ఈ చివరి కొనలు కలవడం మూలంగా మన యొక్క బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. మీకు ఉదాహరణకి కావాలంటే ఇప్పుడు బిల్ గేట్స్ కానీ, తర్వాత ఎలాన్ మస్క్ కానీ, అలాగే యాపిల్ అధినేత ఉన్నారు, వాళ్ళు కానీ వేళ్ళని ఇలా పెట్టుకుని మాట్లాడడం అనేది మీరు చూసే ఉంటారు. ఇది ఒక రీజన్. ఇది మన సనాతన ధర్మం మనకి చెప్పింది, మనం నమస్కారం పెడుతున్నామని. అదే వాళ్ళు కూడా ఇప్పుడు సైన్స్ ప్రకారం వాళ్ళు కూడా ఏదైనా ఒక విషయాన్ని వాళ్ళు చర్చించేటప్పుడు వాళ్ళ యొక్క ముద్ర అనేది ఎలాగుంటాం అనేది మీరు గమనించవచ్చు. ఓకే, తర్వాత ఈ ఆరికాలజీ అనేది మనకి చిన్నప్పుడు అంటే ఒక 35 years బ్యాక్ స్కూల్లో చదువుకునేటప్పుడు మన ఉపాధ్యాయులు ఏదైనా మనం సమ్ చేయలేనప్పుడు ఈ చెవుని పట్టుకుని గెలడం, ఇలా నలపడం అనేది ఉంది. అది చేస్తే మనకి జ్ఞానం అంటే ఇక్కడ అధిపతి మర్మం అనేటువంటిది యాక్టివేట్ అవుతుంది. దాని గురించి వాళ్ళు ఈ చెవుని పట్టుకుని నలపడం అనేది చేసేవారు. హోంవర్క్ చేయలేకపోయినా లేకపోతే మ్యాథ్స్ సరిగ్గా సమ్ చేయలేకపోయినా చెవి పట్టుకుని నలిపేవారు. తర్వాత మనం ఇప్పుడు మహారాష్ట్ర లాంటి సిటీస్కి వెళ్తే వాళ్ళు గణపతి దగ్గర ఇలాగా పట్టుకుని గుంజలు తీయడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇదేంటంటే మన సనాతన ధర్మం మనకి ప్రసాదించినటువంటి ఒక వరం. అది వాటిని అన్నిటిని కూడా మనం పాటిస్తూ ఉంటే ఈ సమస్యని మనం అధిగమించవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు.